రాకింగ్ స్టార్ యష్ తన కొత్త చిత్రం టాక్సిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టాక్సిక్ మూవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన మల్టీప్లెక్స్ లు థియేటర్స్ లో సందడి మొదలైంది. టాక్సిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు యష్ అభిమానులు, సినీ ప్రియులు ఉత్సాహంగా తరలివస్తున్నారు. రాకింగ్ స్టార్ యష్ నటించిన ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ లాంటి భారీ సక్సెస్ తర్వాత ఈ మూవీ రావడంతో అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమాలో యష్ తో పాటు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్ లాంటి భారీ తారాగణం ఉండడంతో థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. టాక్సిక్ పై మూవీ అప్డేట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది టాక్సిక్ మూవీ. ఇప్పటికీ ఈ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే కేజీఎఫ్ 2 తర్వాత యష్ నటిస్తున్నటువంటి ఈ సినిమా పైన చాలా వరకు కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్స్ కూడా పెంచడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఐమాక్స్ దగ్గర ఉన్నాము. సినిమాకి సంబంధించి మొత్తం కూడా ఇప్పటికే ఆల్రెడీ షో కూడా స్టార్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు కూడా సినిమా షో స్టార్ట్ అయ్యి నడుస్తున్న ఈ టైంలోనే మళ్ళీ 7 o'clock కూడా షో కూడా మొత్తం కూడా పబ్లిక్ కూడా మొత్తం కూడా భారీ స్థాయిలో రావడం జరిగింది. అయితే ఈ సినిమా చూడటానికి చాలామంది యష్ ఫ్యాన్స్ మాత్రం చాలామంది కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నటువంటి యష్ ఈసారి మరి ఏ విధంగా ఉన్నాడు, కేజీఎఫ్ 2 తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఇక్కడ అడుగుదాము. ఒకసారి చెప్పండి, ఈ సినిమా పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏంటి? సార్, ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఎందుకంటే యష్ గారిది ఈ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తాం. కేజీఎఫ్ తర్వాత అంటే మళ్ళీ ఇప్పటిదాకా సినిమా రాలేదు. ఇది ఒక 3 hours సినిమా. ఇది ఒక మంచి ఇంట్రెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తారు ఒక 2-3 years నుంచి. ఎందుకంటే కేజీఎఫ్ తర్వాత మళ్ళీ ఒక సినిమా ఇప్పుడు మనం చూడలేము, అంత ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మాత్రం సినిమా మాత్రం ఒక డిఫరెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు అర్జున్ రెడ్డిలో మనం ఎంత రొమాన్స్ చూస్తామో ఒక మాఫియా ఉంటుంది, ఒక రొమాన్స్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. ఇది ఒక తమిళ్ కదా, ఒక తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ప్రతి స్టేట్లో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. కేజీఎఫ్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా అంత బ్లాక్ బస్టర్ కొడుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే యూఎస్ మిగతా ఓవర్సీస్లో సినిమా ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా టాక్ వస్తుంది, ఏంటి? సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది సార్. ఎందుకంటే అక్కడ కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పొచ్చు. సినిమాకి మాత్రం తిరుగు ఉంటుంది. యష్ గారి కెరియర్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఇది నిలిచిపోతుంది సినిమా యష్ గారికి. సో అంటే యష్ నుంచి చాలా వరకు కూడా మనం కేజీఎఫ్ కానీ కేజీఎఫ్ 2 నుంచి కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. అవి రీచ్ అయ్యారని అనిపిస్తుందా ఇప్పుడు వచ్చిన టాక్ని బట్టి? 100% రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇది పెద్ద సినిమా కాబట్టి 100% రీచ్ అవుతుంది. రీచ్ అయిపోయింది కూడా. ఆల్రెడీ యూఎస్ నుంచి మాకు కాల్స్ చాలా మంది చేశారు కూడా. సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిందని చెప్పింది. ఈ సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్. యష్ గారి కెరియర్లో పెద్ద సినిమా బ్లాక్ బస్టర్. మన ఇడుముడి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది రవితేజ గారిది. ఇప్పుడు ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాం. అంటే ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది ఇప్పుడు కేజీఎఫ్తో కంపేర్ చేసుకుంటే? దాని మించి కలెక్షన్స్ వసూలు చేస్తుందా లేదా? 100% వసూలు చేస్తుంది. ఎందుకంటే యష్ గారికి ఎందుకంటే మార్కెట్ ఉంది కాబట్టి ఆయన కేజీఎఫ్లోనే పెద్ద స్టార్ అయ్యింది. ఆయన ఇప్పుడు ఈ సినిమా నుంచి ఆయన పెట్టిన పెట్టుబడికి వెళ్ళిపోతుంది. కలెక్షన్లో కూడా మూత మోగిపోతుంది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. మనం చూడొచ్చు ఐమాక్స్ థియేటర్ దగ్గర పబ్లిక్ మాత్రం ఉన్నారు చాలామంది సినిమాకి సంబంధించి. అంటే ఆల్రెడీ మార్నింగ్ 6 షోస్ కూడా పట్టడం జరిగింది. ఇంకా షోస్ సంబంధించి ఇప్పుడు 7 కూడా షోస్ పడుతున్నాయి. పబ్లిక్ సినిమా చూసిన తర్వాత ఎలా చెప్తారు ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కేజీఎఫ్ సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు పబ్లిక్ చాలా వరకు కూడా. ఎందుకంటే కేజీఎఫ్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఇక్కడ సినిమా పబ్లిక్ మనం చూస్తుంటే వాళ్ళందరూ కూడా టికెట్ల కోసం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నా కూడా ఆఫ్లైన్లో కూడా టికెట్స్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఆల్రెడీ మిగతా స్టేట్స్లో కూడా ఆల్రెడీ షోస్ పట్టడం ఇప్పటికీ మంచి హిట్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఇది ప్రస్తుతం అయితే ఐమాక్స్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మిగతా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే చాలా వరకు కూడా షోస్ కూడా పడ్డాయి. ఓవర్సీస్లో కూడా షోస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి సినిమాకి సంబంధించిన రిజల్ట్ ఎలా ఉంది? ఎందుకంటే కేజీఎఫ్ 2 తర్వాత వస్తున్న ఈ సినిమా కాబట్టి టాక్సిక్ ఆ లెవెల్లో రీచ్ అయిందా లేదా అనేది కూడా మనం చూడాలి. కెమెరామెన్ ధనంజయ్తో వెంకట్, 10 TV.